రే అనుదీప్ ఒకసారి ఇట్రా. చెప్పండి అన్న. ఒరే అను, ఇప్పుడు నీకు 19 సంవత్సరాలు వచ్చాయిరా. ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్న. అది కాదురా, ఏమవుతావు అని అడిగాను. పెళ్లి కొడుకు అవుతానన్నా? అది కాదురా నా ఉద్దేశం, నువ్వు పెద్దయ్యాక ఏం సాధిస్తావు అని. పెళ్లి కూతుర్ని సాధిస్తానన్న. రే, పెద్దయ్యాక అమ్మా నాన్నల కోసం ఏం తెస్తావు అని. కోడలు తెస్తానన్నా. ఒరే సచ్చినోడా, మా దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావురా? నీ ఆస్తి నాన్న. అది కాదురా, అసలు అమ్మా నాన్నల కోసం నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు? మనవన్ని ఇస్తానన్నా. అసలు నీ జీవిత ఆశయం ఏంటిరా? మేమిద్దరం, మాకిద్దరు. అరే ఏమైందిరా? రవిగాడు 40,000 అని అస్సలకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. రవిగాడా? ఒకసారి నాకు వాడు నా పేరు అస్సలు గుర్తుపట్టాడు. నాన్న అనుదీప్, ఏంటన్నా? ఫ్రిడ్జ్ లో ఆపిల్ పండు పెట్టాను, కానీ 4 ముక్కలు కట్ చేసుకొని తీసుకురా నాన్న. 4 ఎందుకు నాన్న? 6 ముక్కలు చేసేమన్నా ప్రాబ్లమా? అదేం కాదురా, డాక్టర్ ఏమన్నాడంటే డైట్ చేయమన్నాడు రా. వీడేంద్రు బజాజ్ ఫ్యాన్ తిరిగినట్టు గిర్ర గిర్ర తిరుగుతాడు. రే అవునైంద్రా, ఏమైంది చెప్పరా? ఆ కృష్ణ గారికి ఫోన్ చూస్తుంటే కస్టమర్ కేర్ తిరిగి ప్రయత్నించండి అందుకే తిరుగుతున్నా. నాన్న ఏందిరా? అమ్మ తీసుకురమ్మని. కూతురు తీసుకురామంటే కూతురు తీసుకొచ్చావేంట్రా? బుద్ధిగానే ఉండాలిరా. అది కాదురా, గడ్డ మీస విడిగినంత మాత్రం బుద్ధి ఉంది అనుకోకు. ముందు ప్రపంచాన్ని తెలుసుకో. ముందు నువ్వు ఇంటి బయటకు. కొత్తిమీరకు పుదీనాకు తేడా జరగంది. నువ్వు మనిషివా? బయటకు దా పోదా ఇద్దరం. నేనెందుకురా? అమ్మ చెప్పింది ఇది కొత్తిమీర కాదట, మెంతుకూరనట.